ఈ మస్తు మస్తు టెన్షన్ లో మసకబారిన మనుషుల మత్తు ఎడగొట్టే గమ్మత్తైన సన్నివేశాలు, అవి వేసిన వేషాలు, చూసినంతసేపు చూడబుద్దయ్యే వాటి చిలిపి చేష్టలు, జోలికెళ్లి నోడి నడ్డెరగొట్టిన నాజూకైన వ్యవహారాలు, మొత్తానికి కితకితలతో కూడిన ఈ క్రేజీ వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, సూపర్ గురు అని. మీరిప్పటి వరకు కుక్కని బండిపైన తిప్పడం చూసుంటారు, కారులో తిప్పడం చూసుంటారు. అయితే ఏ పనిలో అయినా చేసే తీరు ఉంటది చూడండి, అదే అసలు మ్యాటర్. ఎక్కడి అంకుల్ కుక్కని కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్న తీరుకి తిమ్మెక్కిపోవాల్సిందే. అయ్యా ఇది మామూలు మాస కాదయ్యా అనేలాగా దానికో హెల్మెట్ పెట్టి మనిషిని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి తోలుకుపోతున్నాడు. అది కూడా చూడండి ఎంత కుదురుగా కూర్చుందో, నాలిక బయట పెట్టి వయ్యారంగా. నార్మల్ గా చెట్టుకి కాయలు కాయడం చూసుంటారు, పువ్వులు పూయడం చూసుంటారు. అయితే మేకలు మొలవడం ఎప్పుడైనా చూసారా? చూడండి, మేత మేయడానికి దేని కొమ్మ అది ఎంచుకుని ఒకే చెట్టు పైకి దండయాత్రకు దిగిని చూసేదానికి ఏంది మేకలు ములిసాయా అనేలాగా మిగిలింది చిత్రం. కొన్ని ఎలా ఉంటాయంటే చూస్తే బొగ్గలు ఎరిపెక్కాలా అనేలా ఉంటాయి. మరి అంత క్యూట్ గా ఉంటాయి వాటి వేషాలు. అలాంటి ఓ ఓవర్ క్యూట్ లిటిల్ డాగ్ ని ఇక్కడ చూడండి. క్రేజీగా డ్రెస్అప్ అవ్వడమే కాదు, క్రేజీ డాన్స్ తో కేక బుట్టించేస్తుంది. కంఫర్ట్ కోసం మనం సృష్టించుకున్న కంఫర్టబుల్ థింగ్స్ ని అన్య ప్రాణులు కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అయితే ఇదిగో ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అది ఎలా వచ్చిందో గానీ వణుకు పుట్టించింది. చెప్పుల పర్పస్ చెంపలు బలగొట్టేకి కాదు, కాళ్ళకి సేఫ్టీకి అని అందరికీ తెలుసు. మరి మండు టెండలో కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్డు మీదకి వెళ్తే మనిషికే కాదు తొండకైనా తిక్క తీరిపోద్ది అంటుంది. ఇది చూడండి. మీరిప్పటి వరకు తేనె పట్టుని చెట్టుకి చేతికందని చోటుకి పట్టడం చూసుంటారు. ఇళ్ల దగ్గర ఉంటే ఖచ్చితంగా పొగబెట్టి తీసేస్తారు. మరి తేనె ఎంత తీయగా ఉంటుందో ఆ తేనె టేక కొడితే అంత తీపెక్కిపోద్ది. అందుకే అయితే కళ్ళు చెదరగొట్టే కళాకాండాన్ని ఇక్కడ చూడండి. కారులో తేనె పట్టేంద్రా అని కళ్ళు పెద్దవయ్యేలా చేశారు. దాన్ని అలా పెట్టుకుని కారులో తిరిగేస్తున్నారు చూడు, అది మామూలు గుండె కాదు. చూస్తుంటే ఎక్కువ రోజులు పక్కన పెట్టేస్తే ఇవి పెట్టేసినట్టున్నాయి. ఏదేమైనా గాని వీళ్ళ దమ్ముకి దెమ్మ తిరిగిపోయిందనే చెప్పొచ్చు. కొంతమంది తేట బుర్రలు చూసినప్పుడు రే 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 ఎవర్రా మీరు అనిపిస్తుంటది. విషయం ఏంటంటే మీరిప్పటి వరకు ఎంతో మంది పెయింటర్స్ ని చూసుంటారు, ఎన్నో రకాల పెయింటింగ్స్ ని చూసుంటారు, బొమ్మల్ని గోడ మీద బోర్డుల మీద వేయడం చూసుంటారు. గాని అమ్మ బాబోయ్ అనిపించేలా ఇలా బర్రె మీద వేయడం మాత్రం ఎప్పుడూ చూసుంటారు. అసలు ఆ ఏసినోడికి ఏం పుట్టిందో ఏమో గాని నల్ల బర్రెని నానా రకాలుగా మార్చి పాడేశాడు. అది అనుకుంటది ఈ ఆర్టిస్టిక్ స్కిల్స్ చూపించుకోవడానికి నేనే దొరికానా చెత్తనా అని. మీరు భారీ టాలెంట్ ఉన్న ప్రదర్శకారుల్ని ఎందరినో చూసుంటారు గాని పీక్స్ లో ప్రదర్శిస్తున్న పీక్స్ లెవెల్ పందిని ఎక్కడ చూడండి. ఇదైతే సాధారణమైన పంది అస్సలు కాదు. రంగురంగుల రింగుని రై రయ్యమని తిప్పేస్తుంది, మూతితోనే మోత మోగించేస్తుంది. పాముల్ని చూస్తే ఎవరికైనా పిచ్చభయం ఉంటుంది. అవి కంటబడితేనే పరుగో పరుగు. అయితే వాటికే రంకు మొగుడు తగిలినప్పుడు సీన్ రివర్స్ అయిపోద్ది, వాటి సీటు సిరిగిపోద్ది. అలాంటి సిచ్యువేషన్ నే ఇక్కడ చూడండి. అసలు దాని టైం బాలేదనుకుంటా వెళ్ళి ఈ సైకో బాబు కళ్ళల్లో పడింది. దాన్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తూ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు. చక్కగా వీడియో తీసుకుంటున్నాడు. ఏ వదలరా నన్ను వదలరా పోనెవరే. మామూలుగా మన కంటికి ఎప్పుడూ కనిపించని అద్భుతాలు కనిపించినప్పుడు ఆశ్చర్యపోతుంటాం. అయితే ఆశ్చర్యంతో పాటు అబ్బురపరిచే ఓ సన్నివేశాన్ని ఇక్కడ చూడబోతున్నారు. భోజనాల్లో బంధువులందరికీ మర్యాద చేయడం చూస్తాం. అందరినీ వరుసగా కూర్చోబెట్టి విందు భోజనం వడ్డించడం వాళ్ళకిచ్చే మర్యాద. అయితే ఇక్కడ కేవలం మనుషులకి మాత్రమే కాదు, వినూత్నంగా వీటికి కూడా ఆ మర్యాద తగ్గింది. వరుసగా కూర్చోబెట్టి ముందు ప్లేట్లు పెట్టి ఆరాంసే ఆరగింపజేస్తున్నారు. మరి ప్లాన్ వెనకున్న ఆయనకైతే ఖచ్చితంగా దండం పెట్టేయచ్చు. సూపర్ వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే సూపర్ కామెడీ అని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలకైతే షాక్ అయి షేక్ అయిపోతారనే చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ గా అలాంటి ఎరకాటంలో పడేసిన ఈ బుజ్జి కుక్క పిల్లని చూడండి. మెట్లు దిగాలనుకుంది, కాళ్ళందక ఫల్టీలు కొట్టేసింది. దానికి ఏం కాలేదు కాబట్టి క్యూట్ గా ఉంది. కానీ ఒక్కసారిగా గుండె జల్లుమనేలా చేసింది. పాపం దెమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఎప్పుడు పాములే కప్పల్ని తింటూ ఉన్నాయి. ఇంకా ఈ అరాచకాన్ని ఆపాలి, కప్ప జాతికి విముక్తి కలిగించాలి అని ఈ కప్ప నాయకుడు కంకణం
కట్టుకున్నాడు, బాడీ బిల్డ్ చేసి బలశాలి అయ్యాడు. ఇదిగో రిజల్ట్. నార్మల్ గా కుక్కని చూసి పిల్లి భయపడడం చూస్తాం, అయితే ఎక్కడ పిల్లిని చూసి కుక్క సుసుకుపోయే సీను. అది భయపడేది చూసి వారి పిరికిన హేళాని ఇదే పోయింది. ఇంకా ఇక్కడ చూడండి, శాంతంగా కూర్చున్న కుక్కని చిలిపి పిల్లి ఎలా గెలికేస్తుందో. తోకబెట్టి దాని తాట తీస్తుంది, దానికి సిర్రెత్తి నిలబడితే నాడానికి రాదు దీని ఓవరాక్షన్. పిల్లి కొంచెమే గాని దోల ఎక్కువలా ఉంది. ఈ కుక్క చూడండి, ఏదో పగబట్టిన దానిలాగా కాపు కాసి మరి ఎలా వేటు వేస్తుందో. దీనికి మామూలు సిమ్మిర్లా లేదు, ఎల్లేపోయే వాళ్ళని ఆగం చేసేస్తుంది. మనకెవడో ముద్ద ఎక్కర్లా, మన ముద్ద మనమే ఎత్తుక్కుంటాం, కావాలంటే ఎత్తుకొచ్చుకుంటాం అనేలా ఉంది ఇక్కడ ఈ డాగీ రాజా. అది ఎత్తుకుపోవడం ఏమో గానీ షాప్ కీపర్ ని షాక్ అయ్యేలా చేసింది, పరుగులు పెట్టించేసింది. ఓ సాగవే బాబు, నాకు బొక్క పెట్టేలా ఉన్నావు. సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా దొబ్బుకిపోతుంది దొంగ కుక్క. కొందరితో ఎలా ఉంటదంటే వాళ్ళకి కుదురుగా ఉంటే కాళ్ళు చేతులు అస్సలు ఆడవు, ఏదో ఒకటి చేసి ఆగమైపోవాలా, కాళ్ళు కీళ్లు ఎరగొట్టుకోవాలా అనేలా ఉంటారు. ఇక్కడ ఈ కుర్రాడిది కూడా అదే బాపతి. చూడండి, కుదురుగా ఉన్న గెత్తదోడని పని కట్టుకుని కదిలిచ్చే పని మీద ఉన్నాడు. అది మట్టుకు ఎంతసేపు ఊరుకుంటది. చూసింది ఫిర్రలు బాల కొట్టింది. అసలా దాన్ని గెలుకుడు ఎందుకు, ఇప్పుడు ఈ తెప్పలెందుకు? దీన్నే మరి తేటా అనును, ఆఖరికి తీరింది అనును. ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మరి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కుక్క చూపిస్తుంది చూడండి. ముందల ఆ పెద్ద కుక్కే దూకుదామా వద్దా, దూకగలమా లేదా అని ఆలోచిస్తుంటే ఈ బుల్లి బత్తాయి రయ్యమని దూకింది, కాళ్ళెరగొట్టుకుంది. ఇంకా దీని దెబ్బతో వెనకాల ఉన్నవన్నీ పరుగో పరుగు. ఎన్నో అరాచకం గొడవలు, మరికొన్ని అలరించే గొడవలు చూసుంటారు గాని ఇదిగో ఇక్కడ ఇలాంటి కుక్క పంది గొడవల్ని మాత్రం ఎప్పుడూ చూసుంటారు. ఇక్కడ ఈ రెండు కుక్కలు వచ్చి ఆ పంది మీద బీభత్సంగా పడిపోయినాయి. దాని మీద అరుపులతోనే దండయాత్రకు దిగినాయి. అలుపు లేదు సొలుపు లేదు, గొడవ షురునే అన్నట్టు ఎక్కడ తగ్గట్లా. ఇంక అది మాత్రం ఎంతసేపు అందట్టుకుంటది. అది కాస్త తిరగబడింది, ఇంకా కొట్లాట కాక పెరిగింది. పంది కుక్క చెలగాటం, బరిలో భారీ యుద్ధం. ఇక్కడ చూడండి, ఇది చూస్తే ఏంటో ఇది అనుకుంటారు గాని ఖచ్చితంగా ఇది గాడిదని మాత్రం అంచనా వేసుండరు. ఎందుకంటే ఇది అంచనాల కిందని గాడిదే. ఏందో ఆ పట్టాన్ని ఓ పట్టుబడుతుంది, గుర్రంలాగా గాల్లో ఎగిరేస్తుంది. ఇదైతే క్రేజీ అనే చెప్పొచ్చు. పక్షి మాత్రం మామూలుది కాదు, వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. సాదా సీదా గూడు కాదు, స్టన్ అయిపోయే గూడు కట్టేసుకుంది. పాపం దాన్ని తెలియకుండానే డిస్కో హౌస్ ఏర్పాటు చేసేసుకుంది. ఖాళీగా ఉంది కదా అని గూడేసేసుకుంది, గుడ్లు బయటకు వచ్చేలా చేసింది. కుక్కలతో ఎప్పుడైనా గానీ జాగ్రత్తగానే ఉండాలి. ఈ గోతం అన్నం చేస్తుందిలే అనుకుంటే గుండు గులాబ్ జామ్ చేసేస్తుంది. ఒకటి గమనించాలి, అదేంటంటే మనుషులే కాదు అవి కూడా బ్యాచ్లు మెయింటైన్ చేసేస్తున్నాయి. ఇక్కడ ఈ కుర్రాడు ఈ పిల్ల కుక్క పిల్లని ధైర్యంగా తరిమేశాడు. అవైతే సామాన్యమైనవి కాదు, వెళ్ళి పెద్దోడిని తీసుకొచ్చాయి. దాన్ని చూడగానే వీళ్ళకి టైట్ అయిపోయింది. ఇప్పుడు రండ్రా, పరుగో పరిగంక. కట్టేసుంది కదా అని గెలికేస్తే కుళ్ళబొడి చేయడమే. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు సూపర్ కామెడీ గురు అనిపించిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని బద్దలు కొట్టేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.